హైదరాబాద్ మాదాపూర్లో దారుణ హత్య జరిగింది. వరంగల్ జిల్లా వర్ధనపేట ఉప్పరపల్లికి చెందిన ఓ యువతిని అదే గ్రామానికి చెందిన చిన్నపల్లి భాస్కర్ ప్రేమించాడనే కారణంతో ఆమె తండ్రి కత్తులతో పొడిచి చంపేశాడు. యువతిని భాస్కర్ ప్రేమ పేరుతో వేధించేవాడని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. పెళ్లి చేసుకుంటానని వెంటపడగా ఆమె కుటుంబ సభ్యులు నిరాకరించారు. 3 ఏళ్ల క్రితం మరో యువకుడికి ఇచ్చి యువతికి పెళ్లి చేయగా వారి మధ్య గొడవలు జరిగి ఇద్దరు విడిపోయారు. భాస్కర్ వల్లే తన కుమార్తె విడాకులు తీసుకున్నారని భావించిన యువతి తండ్రి అతడిని దారుణంగా హత్య చేశాడు. యువతి కుటుంబ సభ్యులే హత్య చేశారని భాస్కర్ సోదరుడు మధు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన మాదాపూర్ పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మాదాపూర్లోని ఓ ప్రైవేటు హాస్టల్లో ఉంటున్న అతన్ని కిందకు రప్పించి దాడి చేయగా మరణించాడు. అటు భాస్కర్ కుటుంబ సభ్యులు వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం ఉప్పర్పల్లిలో ఆందోళనకు దిగారు. పరువు కోణంలోనే హత్య జరిగిందని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ అమ్మాయి ఫోన్ చేసి మనం లేచిపోదాం అది ఇదని బంగారం తీసుకొచ్చిన అది ఇదని చెప్పేసి అన్నది. అయినా కూడా పోలేదు. పెళ్లి కానీ ఊరికొస్తే వారం రోజుల దాకా ఇంటికన్నా ఉన్నాడు. మొన్నటి దాకా మేము కూడా అన్నే ఉన్నాం. ఆయన పనిచేసే కాడికి వచ్చి ఈ వాళ్ళ మేనమామను తండ్రి వచ్చి ఆయన వాళ్ళ బంధువులు వచ్చి బయటికి పిలిపించి కత్తులతోని వాటితోని వీటితోని కట్టెలతోని చంపేసి ఆయన పని ఆయన చేసుకుంటుంటే అదే ఫోన్ చేస్తుందట. మొన్న విడాకులు అయిందట. విడాకులు అయితే వాళ్ళ డాడీ దగ్గరికి పోయి మరి అది ఏం చెప్పుకున్నది ఏం కథనో తీసుకొచ్చి ఇక్కడికి రాగానే బంధువులను వాళ్ళ మేనమామని తీసుకొని వచ్చిండి ఇక్కడ చంపేసింది. అమ్మాయి ఫోన్ చేసి మనం పెళ్లి చేసుకున్నారా, ఆల్రెడీ మాకు విడాకులు అవుతుంది, వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, అగ్రిమెంట్ కూడా అయిపోయింది, మనం చేసుకుందామని ఇక్కడికి అడ్రస్ చెప్పింది. ఆ లొకేషన్ పెట్టింది. అబ్బాయి ఏం చేసిండు అమ్మాయికి పంపించి ఆ లొకేషన్ ఈ అమ్మాయి ఏం చేసింది ఈ తల్లిదండ్రులకు పంపించింది. మేము ఎట్లాగా చేసుకుంటామని పంపిస్తే వీళ్ళు ఏం చేసిండు, 2-3 కలుసుకొని వాళ్ళ మేనమామ ఈ తండ్రి అనేటోడు కలిసి ఇంకో 2-3 ఈ హైదరాబాద్లో ఉంటోడు ఈ నైట్ 11 గంటలకు కలిసి అబ్బాయిని అతి ఘోరంగా కట్టెలతోటి కత్తులతోటి పొడి చంపారు.